Hello, welcome to Web3 Secure. Initially, I'll start with my introduction. I'm a security researcher in Web3 and also a Telugu. So the motive of the channel is to discuss the Web3 securities in Telugu. Let's get started. సో నిన్న జరిగిన బైబిట్ హ్యాక్ అనాలిసిస్ గురించి ఈ వీడియో ఉండబోతుంది. ఈ వీడియోలో మొదటగా డిస్కస్ చేయబోయేది ట్రాన్సాక్షన్ ఎక్కడ జరిగింది, హ్యాక్ ఎక్కడ జరిగింది అండ్ వాట్ ఈస్ అవుట్కమ్. సో ముందు ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేసింది బెన్, హూ ఈజ్ అ బైబిట్ సిఇఓ అండ్ ద కో-ఫౌండర్. సో యూజువల్లీ బైబిట్ తన ట్రెజర్ వ్యాలెట్ నుంచి కోల్డ్ వ్యాలెట్లోకి మనీ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంది. అది 1.4 బిలియన్ వర్త్ ఆఫ్ ఈటీహెచ్. సో ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసేందుకు ఒక ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేయబడింది. సో దిస్ ఈజ్ ద ట్రాన్సాక్షన్ వచ్చింది. సో ఇది ఇనిషియేట్ చేయబడింది బై బెన్, హూ ఇస్ సిఇఓ ఆఫ్ బైబిట్. అండ్ ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేశాక కోల్డ్ వ్యాలెట్లోకి వెళ్ళకుండా మలేషియస్ ట్రాన్సాక్షన్ అయ్యి వేరే వ్యాలెట్కి వెళ్ళిపోయింది. సో దిస్ ఇస్ ద బేసిక్ థింగ్ హ్యాపెన్ అండ్ స్టడీ. సో ఇక్కడ అసలు ఏం జరిగింది, ఇక్కడ ఎవరు తప్పు ఉందనేది తెలుసుకుందాం. ఫస్ట్, జనరల్లీ ఎవ్రీ 1 మంత్కి 2 మంత్స్కి తన బైబిట్ కానీ అన్ని ప్లాట్ఫామ్స్ ట్రెజరీ వ్యాలెట్ నుంచి కోల్డ్ వ్యాలెట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాయి. ఇది సర్వసాధారణం. అండ్ అన్ని ప్లాట్ఫామ్ ట్రాన్సాక్షన్స్ కంప్లీట్లీ సేఫ్ వ్యాలెట్ నుంచే జరుగుతాయి, మిగతా వ్యాలెట్ నుంచి జరగవు. సో అలాగే బైబిట్ కూడా తన సేఫ్ వ్యాలెట్ నుంచే ట్రాన్స్ఫర్ చేయడానికి ట్రై చేస్తాయి. ఫస్ట్ ఆఫ్ చైన్లో ఉన్న తన 1.4 బిలియన్ వర్త్ ఆఫ్ ఈటీహెచ్ని త్రూ సేఫ్ వ్యాలెట్ తన కోల్డ్ వ్యాలెట్ ట్రాన్స్ఫర్ చేయాలని అనుకుంది. ఆ ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ మొత్తం చెక్ చేసింది, బెన్ చెక్ చేశాడు అండ్ ఇనిషియేట్ చేశాడు. అండ్ బెన్ చెక్ చేయని విషయం ఏంటంటే he only checked the website details, not in the hot wallet. So means the treasury wallet లో చెక్ చేయకుండా ఓన్లీ ఇన్ వెబ్సైట్లో చెక్ చేసి ద వాలెట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ప్రాపర్గానే ఉన్నాయనుకొని ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేశాడు. బట్ ఇక్కడ హ్యాకర్స్ చేసిన విషయం ఏంటిదంటే హ్యాకర్స్ క్రియేటెడ్ ఏ కాంట్రాక్ట్ అండ్ మ్యానిపులేటెడ్ హియర్ ఇన్ ద యూఐలో మ్యానిపులేట్ చేసి బ్యాక్ ఎండ్లో కొట్టేయడం జరిగింది. సో ఇక్కడ తను కూడా ఒప్పుకున్న విషయం ఏంటంటే నేను ట్రెజరీ వ్యాలెట్లో కంప్లీట్గా చెక్ చేయలేదు, ఆ చెక్ చేయకపోవడం వల్ల ఈ ట్రాన్సాక్షన్ జరిగింది. సో ఇలాంటి ట్రాన్సాక్షన్ ప్రీవియస్లీ వాజీరెక్స్ అనే ఇండియన్ ప్లాట్ఫామ్ కూడా జరిగింది. సేమ్ థింగ్ హ్యాపెన్ ఇన్ ద వాజీరెక్స్ అండ్ ఇన్ ద బైబిట్. సో దిస్ ఈజ్ అ వై security researchers need to this every platform and Web3 security. He knows all about security things, but తను రెండు వైపులా చెక్ చేయలేదు, దానివల్ల ఈ ఎక్స్ప్లాయిటేషన్ జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకుంటే స్వీప్ ఈటీహెచ్ ట్రాన్సాక్షన్ జరిగింది ఫ్రమ్ వ్యాలెట్ టు ద బైబిట్ కోల్డ్ అని చూపిస్తుంది, బట్ ఇట్ డిడెంట్ హ్యాపెన్. సో యాజ్ యూ కెన్ సీ 1.4 బిలియన్ వర్త్ ఆఫ్ ఈటీహెచ్, 4 లక్షల ఈటీహెచ్ని ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నారు, బట్ ఇట్ గాట్ స్టోలెన్ బై ద హ్యాకర్స్. థ్యాంక్ యూ.